ఫౌండేషన్ వాళ్ళు, ఆర్ట్స్ కాలేజ్, ఎన్ఎస్ఎస్ అండ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు హానరబుల్ సీఎం గారు మరి డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్రాస్ ద స్టేట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ భాగంగా మరియు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ భాగంగా ప్రతి జిల్లాలో కూడా సైకిల్ ర్యాలీ ఒకటి చేస్తూ తద్వారా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఈగిల్ ఫోర్స్ని ఫామ్ చేయడం జరిగింది, ఓన్లీ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డ్రగ్స్. సో వెదర్ డ్రగ్ స్మగ్లింగ్ ఉండొచ్చు, డ్రగ్ కన్సంప్షన్ ఉండొచ్చు, దీని మీద ఫోకస్ చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా పబ్లిక్లో తీసుకొస్తూ దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా రెగ్యులర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు, రీసెంట్గా అనంతపూర్లో 2021లో జరిగినటువంటి ఒక గాంజా కేసులో 10 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉన్న 5 ముద్దాయిలకి కూడా 10 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1 lakh రూపీస్ ఫైన్ ఈచ్ అందరికీ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఎన్డీపీఎస్ చట్టం అనేది చాలా స్ట్రింజెంట్ అండ్ హార్ష్గా ఉంటుంది. సో ఒక్కసారి గాంజాలో ఇరుక్కుంటే మినిమం 10 సంవత్సరాలు అండ్ 20 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.